మాట్లాడారు సార్, విందామా సార్? ప్లే చేయండి ఆయన పాత్రది, చంద్రబాబు నాయుడు గారు బయటలో. మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి. అంచేత మీరు రావాలి. నేను కోరడం జరిగింది ఆల్రెడీ. మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉండదు, చూడండి ఒకసారి. 3 times మాట్లాడా. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి నేను? ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినటువంటి నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. లేని రూల్ ప్రకారం నేను అలిగిస్తాను నీకు అవకాశం. స్పీకర్గా నాశనం ఉంటుందా? నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా. కొన్ని ఎమ్మెల్యే నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద రైట్, ఇది వేరే బయట అనుకుంటాను సార్. వేరే అదే ఈరోజు ఆయన వర్క్షాప్ జరిపారు కదా అది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా కానీ డిప్యూటీ స్పీకర్గా రాజు గారు కానీ వాళ్ళ వైఖరి వాళ్ళు స్పష్టంగానే చెప్పారు. మొదటిది ముందే జగన్ వైఖరి జగన్ చెప్పేశారు, వెళ్ళి ఏమన్నా చేసుకోండి, నేనైతే వెళ్ళను, వెళ్ళి ఉపయోగం లేదు, కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి కోర్టులో ఒకటి వచ్చే వరకు ఇంకేం ఉపయోగం లేదనేది ఆయన వైఖరి. కానీ ఒక్క జగన్ తప్ప నేను అనుకోవటం వైసీపీ నాయకులతో సహా మొత్తం ప్రతిపక్షాలు, మొత్తం మనలాంటి వాళ్ళు అందరం కూడా ఆయన సభకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఉన్న ప్రతిపక్షం, అది ప్రతిపక్ష నాయకుడు అంటే దాని అర్థం హోదా ఇవ్వడానికి ఆ 10వ వంతు, అంటే ఇక్కడ 175లో 18 స్థానాలు అన్నది అది లెక్క, ఆ లెక్క వేరు. కానీ ప్రతిపక్షం ఉన్నది మీరే కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడకపోతే ప్రభుత్వానికి ఎదురు లేకుండా మీరు చేస్తున్నారన్నమాట. పరోక్షంగా ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. అడిగేవాడు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి అది మరింత మంచిది కదా. అది మొదటి అంశం. కాబట్టి జగన్ నేను ఏదో కోర్టు ద్వారా తెచ్చుకోగలంటే అర్థం లేదు. కోర్టు అనేది ఇవ్వలేదు. శాసనసభ పార్లమెంటు పరిధిలో కోర్టులకు ఏమీ లేదు. వాళ్ళు మహా అయితే సాంకేతికంగా రాజ్యాంగ రీత్యా ఇలా చేయాలని చెప్పగలుగుతారు, కానీ వాళ్ళేమో ఆదేశించలేరు. కాబట్టి జగన్కు ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష హోదా లేకపోయినా గతంలో చంద్రబాబుకి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు, మీరు కాదు. ఉన్నది ప్రతిపక్షం మీరే కాబట్టి నిన్న అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నారు, పార్టీ నాయకుడిగా అయితే మేము గుర్తిస్తామని. ఇప్పుడు మిగిలిన 3 అధికార పక్షాలు అయినప్పుడు ఉన్న ప్రతిపక్షం ఇదే కాబట్టి ప్రతిపక్షమే అవుతుంది. ప్రతిపక్ష నేత హోదా లేదా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినంత సమయం, చంద్రబాబుకి ఇచ్చినంత సమయం, అసలు సభలో ఎంత సమయం ఇవ్వాలనేది సభ జరుగుతున్నప్పుడు సభాపతి నిర్ణయిస్తాడు తప్ప దానికంటే ముందు ఒప్పందాలు, దానికంటే ముందు ఆదేశాలు ఏమి ఉండవు. విషయం ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా సార్, ఎలా ఇవ్వాలి ఏంటన్నది అది నార్మల్. అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఏదో అన్ని రూల్స్ రాసు, అది కూడా కాదు. స్పీకర్కు చాలా విస్తృతమైన విచక్షణాధికారం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాక మధ్యలో ఒక ఆయన లేస్తే అవకాశం ఇవ్వాలా వద్దా, అలాగే ముఖ్యమంత్రి కూడా ఈల్డ్ అవుతాడా కాదా, సరే ఇవన్నీ అనేక విషయాలు ప్రాక్టికల్గా ఆచరణలో అక్కడ తేలుతాయి. సరే ఇవన్నీ రూల్స్ రాసున్నాయి, నీ మొహం మీద రాసుంది, ఇంకా నీకు రానే రాదు, మేము ఇవ్వబోము అన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఇదో రాజకీయ వివాదంలాగా మారింది. ఉదాహరణకు గతంలో ఈయనెవరు తమ్మినేని సీతారాం ఉన్నప్పుడు అది ఇలాగే దాదాపు స్పీకర్లు వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. కోడెల శివప్రసాద్ ముఖ్యమంత్రి ఈ సభాపతిగా ఉన్నప్పుడు జగన్ కూడా అనేక సార్లు సవాల్ చేసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. నేను అప్పుడు అడిగా కోడెలను ఒకసారి ఒక దీనికి వస్తే, మీరు అంటే నేను మాట్లాడుతుంటానండి, ఎట్లన్నా రండి ప్రశాంతంగా జరగాలని, వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా నేను ఏం కావాలంటావో దాన్ని బట్టి చేద్దామని నేను ప్రయత్నిస్తుంటానని కోడెలు అన్నారు. అప్పుడు జగన్ చాలా విమర్శలు నడుస్తున్నప్పుడు కూడా. కానీ తర్వాత గత జగన్ ప్రభుత్వంలోనూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోనూ కూడా వాతావరణం పోయింది. సభాపతికి ప్రతిపక్షాలకు మధ్యలో వాతావరణం అన్నది ఏం లేదు. పైగా అయ్యన్న పాత్రుడు చాలా నోన్ మిలిటెంట్ లీడర్ కదా, అంతకుముందు ఆయన వాయిస్ ఇవన్నీ కూడా. అది అలా ఉంచితే నిన్న వాళ్ళు నిబంధనల ప్రకారం ఇవ్వడానికి లేదు అని చెప్పారు. ఖచ్చితంగా 10% లేదు కాబట్టి రాదు. దాని మీద ఎవరేం మాట్లాడినా ఆయనకు హోదా ఏమీ రాదు. హోదా రాకుండా సమయం, హోదా దీనికే ఏదో సామెత చెప్పినట్టు ఇది దీనికే దిక్కులేదంటుంటే అది ఇమ్మంటే ఎందుకు ఇస్తారు సమానంగా? ఒకవేళ ఇస్తారేమో, మీరు వెళ్ళి వాతావరణం పెంచుకుంటే
ఇవ్వచ్చు. ఇప్పుడు అనేక సార్లు ఒక చేయెత్తిన వాడిని పిలవాలవద్దా, ప్రశ్న అడగడానికి, లేదా ఎందుకు అడగవచ్చు అంటే అది స్పీకర్ విచక్షణాధికారం. కానీ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 60 రోజులు, మనం కూడా చర్చించాం దాని మీద, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి, దాన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. 60 రోజులు కనుక సభకు రాకపోతే వాళ్ళు అనర్హులైపోతారు. ఇది రాజ్యాంగం 190వ అధికరణం 4 194 దీంట్లో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఆర్టికల్ 194 ఇది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఆర్టికల్ 194 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్, ది హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్. ది హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్. సెకండ్ థింగ్ మీరు నోట్ చేయాల్సింది, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days. మళ్ళీ సెలవులు లెక్కలోకి తీసుకోకూడదు అని కూడా ఉంది ఇక్కడ. నిన్ననే అయ్యన్న పాత్రుడు గారు నిన్న చెప్తున్నారు, అది నేను గతసారి కూడా మీకు చెప్పా. అసలు సభ అనేది ఏడాదికి 75 రోజులు జరిగితే చాలా సంతోషిస్తాను, ఏడాదికి 75 రోజులు జరపండి స్వామి అని ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్నారు. నిన్న కూడా ఆయన మళ్ళీ చెప్పారు. కాబట్టి ఒక సభా సమావేశం 60 రోజులే జరిగే అవకాశం లేనప్పుడు మహా అయితే 20, ఇప్పుడు ఈ సభ 25 రోజులు జరుపుతూ ఉంటున్నారు. ఈ 25 రోజుల సభకు రాకపోతే 60 రోజులు రాలేదు అని అది వర్తించదు ఇక్కడ. అవును, ఇంకో సభ కోసం వెయిట్ చేయాలి. ఇంకో సభది రాదు దీంట్లో. ఇది అయిపోయింది, ఏ సెషన్కి ఆ సెషనే. అంటే ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనండి కాదు కదా, అదే కదా, 5 సంవత్సరాల పీరియడ్ కదా, ఏ సెషన్కి ఆ సెషన్. 60 రోజులు అంటే సంవత్సరానికి 60 రోజులు. ఏమంటుంది రాజ్యాంగం? శాసనసభ నిర్వహణ సమావేశాల గురించి ఒకే ఒక మాట చెప్తుంది, 2 సభల మధ్య వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదు అని. సో 6 నెలల వ్యవధి ఒక సమావేశానికి ఇంకో సమావేశం, ఆ సమావేశం ఒకరోజు జరుపు, అవును 5 రోజులు జరుపు, అది మీ ఇష్టం అది. కాబట్టి ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు 60 రోజులని అంటున్నారు, కానీ ఆచరణలో 60 రోజులు సభలు జరగవు. ఓకే, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్ళాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వెళ్ళాలి, అలాగే ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించడానికి వెళ్ళాలి, మాజీ ముఖ్యమంత్రిగా జవాబుదారీగా ఉండడానికి వెళ్ళాలి, ఇవన్నీ నిజం. కానీ కొంచెం అక్కడ చిన్న ట్విస్ట్ వల్ల ఏదో రాజ్యాంగంలో ఆటోమేటిక్గా ఉన్నట్టు లేదా రద్దయిపోతుంది అన్నట్టు అదేమీ లేదు. కానీ చర్చ పెట్టవచ్చు. ఇంకోటి మే అన్నారు, మే డిక్లేర్ అన్నారు, అంతేకాని ఇట్ ఈస్ అబ్జల్యూట్గా హీ విల్ లూజ్ హిజ్ క్వాలిఫికేషన్ అని లేదు అక్కడ. నేను మీకు వినిపించాను కదా, ఇందులో కూడా ఎక్కువ భాగం పార్లమెంట్ గురించిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, మిగతా అట్లట్లు ఉన్నాయి. కాబట్టి నేను అంటాను ఇక్కడ, నేను జగన్కు వెళ్ళమని చెప్పి